నోడు చరిత్ర నిర్మించలేడు అన్నట్లుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్లుగా అసలు ఈ యొక్క చరిత్ర ఏంటి, బుద్ధగా ఏంటి, మతోన్మాదుల చేతుల్లోకి వెళ్ళటం ఏంటి, ఇది ఎప్పటి నుంచి ఆరంభమైంది, ఎందువల్ల ఇలా జరిగింది అనే విషయాన్ని ఒక 2-3 నిమిషాల్లో మీకు క్లుప్తంగా చెప్తాను. ఇది క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ప్రపంచ చక్రవర్తిగా బిరుదు పొందినటువంటి అశోకుడు ఇక్కడ బుద్ధుడు జ్ఞానోదయమైనటువంటి ప్రదేశాన్ని గుర్తించి బౌద్ధ ఆరామాన్ని నిర్మించడం అనేది జరిగింది. తర్వాత కాలక్రమేణా అది ఎప్పుడైతే 1వ శతాబ్దంలో పుష్యమిత్ర శుంగుడు పురోధర్ధులను చంపిన తర్వాత హిందూ మతం మళ్ళా ఎప్పుడైతే ఫైల్లోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ యొక్క బౌద్ధగయ క్షీణిస్తూ అక్కడ చాలా మంది దండయాత్రలు, విదేశీయుల దండయాత్రల వల్ల అది శిథిలావస్థకు చేరిన మీదట 16వ శతాబ్దంలో శైవ మహంతి అనేవాడు అక్కడికి చేరుకొని దాన్ని ఒక శివాలయంగా ఆయన ప్రమోట్ చేస్తూ అప్పటి నుంచి అక్కడ పూజలు చేస్తూ ఆ యొక్క బుద్ధగయలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని శివాలయంగా మారుస్తూ అతను తన కబంధ హస్తాల్లోకి తీసుకొని కొనసాగిస్తున్న క్రమంలో ఆయన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వారసుల చేతుల్లో వస్తూ అది శివాలయంగా శైవ క్షేత్రంగా దాన్ని విధాయిస్తూ చేస్తున్న క్రమంలో మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు 1885లో మన లైట్ ఆఫ్ ఏషియా గ్రంథాన్ని రాసినటువంటి ఎడ్విన్ ఆర్నాల్డ్ ఆయన ఈ యొక్క బుద్ధగయను సందర్శించి దాని యొక్క పూర్వపరాలని పరిశీలించిన వరద ఇది అశోకుడు నిర్మించినటువంటి బుద్ధుడు ఏదైతే జ్ఞానోదయం పొందాడో ఆ ప్రదేశము. ఆయన ఆ రోజు అంటే 1885లో ఒక పిలుపునిచ్చాడు, ఇది బౌద్ధాలయము, ఇక్కడ బౌద్ధులు వారి యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలి, దీనికి నా మద్దతు తెలుపుతాను, కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి బౌద్ధులంతా కూడా ఈ యొక్క ఉద్యమానికి సంఘీభావం తెలపాలని చెప్పి 1885లో ఆయన పిలుపునివ్వటం అనేది జరిగింది. ఆ పిలుపుకి సరైన స్పందన కలవడం మీదట ఆ యొక్క పిలుపును 1891లో అనగారిక దమ్మపాల ఎవరైతే శ్రీలంకలో ఉన్నటువంటి అప్పటికి ఇంకా ఆయన బౌద్ధ భిక్షువు కూడా కాదు, కేవలం ఉపాసకుడుగా మాత్రమే ఉన్నాడు. ఆయనకి అప్పుడు 26 ఏళ్ళ వయసు, ఇప్పుడు ఆయన శ్రీలంకలో ఉన్నప్పుడు. అందుకొని ఆయన 1891 జనవరిలో ఆయన శ్రీలంక నుంచి బుద్ధగయకు వచ్చాడు. వచ్చి 2 నెలల పాటు అక్కడ ఉండి ఆయన అక్కడ యొక్క పరిస్థితిని చూసి చాలా బాధ చెంది, అప్పటికి అందులో బుద్ధ విగ్రహం ఉంది, కానీ ఆ బుద్ధ విగ్రహాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే శివుడిగా పూజిస్తున్నారు. కానీ దీన్ని ఎట్లాగైనా అబద్ధాస్తాల నుండి విడిపించాలని ఈ యొక్క ఎవరైతే ఈ మహంతి ఉన్నాడో వీళ్ళ యొక్క వంశం ఉందన్నమాట. బీహార్లో గొప్ప ఇప్పుడు వాళ్ళు బాగా భూస్వామ్యంలో అన్నమాట. ఇప్పుడు ఈ మహంతి వంశ పారంపర్యంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయం అవసరం అన్నమాట. అంటే రాజకీయంగా బాగా అండదండలు ఉన్నటువంటి మహంతి పరంపర అనేది ఉంది. వాళ్ళని బీటౌట్ చేయటం అనేది ఎవరికి కావట్లేదు. అలాంటప్పుడు అనగారికి దమ్మపాలు వచ్చి 2 నెలలు ఉండేసి ఇక్కడ పరిస్థితిని చూసి మళ్ళీ శ్రీలంక వెళ్ళి తర్వాత మళ్ళీ 1895లో మళ్ళా వచ్చాడనమాట. ఇక్కడికి వచ్చి ఆయన వాళ్ళ తల్లిని తీసుకొని వచ్చాడు. ఆయనతో పాటు ఇంకో 44 మంది ఈ యొక్క ఉపాసకులను తీసుకురావడం అనేది జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఆయన వచ్చేసరికి 4 నెలల్లో ఇక్కడ మొత్తం ఆ యొక్క బుద్ధగయలో ఉన్నటువంటి బుద్ధుడి యొక్క రూపురేఖలు అన్నీ మారిపోయినాయి అన్నమాట. బుద్ధుడి మీద ఒక గుడ్డ కప్పటం, దానికి విభూది పెట్టడము, ఎర్రటి నామాలు పెట్టడం, ముందు వచ్చేసేసి జంతు బలులు చేయటము, ఈ విధమైన సిచ్యువేషన్ చూసి ఆయన చాలా బాధపడిపోయి ఇక నుంచి నేను ఇక్కడ అప్పటికి 26 సంవత్సరాలు నేను నా జీవితాన్ని ఇంకా ఈ బుద్ధగయ విముక్తి కోసం నేను దారపోస్తానని చెప్పి నిర్ణయించుకొని తదుపరి ఆయన ఇంకా తర్వాత 36 సంవత్సరాలు బతికాడు. ఈ 36 సంవత్సరాలు కూడా ఆ మూమెంట్లోనే ఉండాడు. ఆ క్రమంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటంటే తోన్మాదులైతే ఏవైతే ఈ పూజలు చేసి ఈ బౌద్ధాన్ని అక్కడ లేకుండా చేస్తున్నారో ఈయన పని చేశాడు అనమాట. జపాన్ నుంచి 700 సంవత్సరాల పూర్వం తయారు చేసిన ఒక బుద్ధ విగ్రహాన్ని తెప్పించి ఆ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించాలని చెప్పేసి, ఆ బుద్ధగయలో ప్రతిష్ఠించాలని చెప్పి అనగారికి దమ్మపాలు కృషి చేస్తే దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ మహంతులు చల్లనివ్వలేదు. దాని మీద ఆయన ఆ రోజుల్లోనే కోర్టుకి వెళ్ళాడు అనమాట. కోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ఆ బ్రిటిషు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జెస్ అనగారిక దమ్మపాలకి అనుకూలంగా తీర్పిచ్చారనమాట. ఇది బుద్ధుని వారసత్వ సంపద కాబట్టి ఇక్కడ బుద్ధుని యొక్క ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో బౌద్ధులు మాత్రమే ఇక్కడ దీన్ని ఆక్యుపై చేసుకోవాలి, కానీ వేరే వాళ్ళు ఉండటానికి లేదు అని చెప్పి తీర్పిస్తూ, ఎప్పుడైతే ఈ 700 సంవత్సరాల నాటి యొక్క బుద్ధ విగ్రహాన్ని పెట్టనీయకుండా చేసినందుకు వాళ్ళకి 1 నెల జైలు శిక్ష, అదేవిధంగా కొంత జరిమానా కూడా విధించడం అనేది జరిగింది ఆ రోజుల్లో. మళ్ళా పైకోర్టుకి అప్పీల్ చేసుకొని రాజకీయ పరపతి వల్ల ఆ కోర్టులో కేసు కొట్టేయించుకోవటం జరిగింది. తర్వాత అట్లా ఆయన ఇంకా తర్వాత కోర్టుకి వెళ్లకుండా
అప్పుడు బాగా స్వతంత్ర మూవ్మెంట్ జరుగుతుందన్నమాట. 1928 ఆ ప్రాంతంలో స్వతంత్ర మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఆయన మొదటి రాష్ట్రపతి ఉన్నాడు బాబు రాజేంద్ర ప్రసాద్కి ఈ విషయాన్ని ఆయన వేసి నువ్వు పరిశీలించవయ్యా అన్నాడు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఉపేక్షిస్తూ అట్లా కాలం వెళ్ళదీశాడు. తర్వాత ఏమైందంటే మనకి స్వతంత్రం అనేది రావటం అనేది జరిగింది. ఈ పరంపరలో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన మీకు తెలుసు కదా, గీతాంజలి రాసిన ఆయన, మన యొక్క జనగణమన రాసిన ఆయన ముటికి చాలా గొప్పగా చెప్పాడు అన్నమాట. ఎప్పుడైనా ఏదో ఒక మత పద్ధతిలో ఒక ఆచారం ఉన్నప్పుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఆచార వ్యవహారాలు ఆ యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి గుడుల్లో కానీ ఆరామాల్లో కానీ జరపాలి. వేరే వాళ్ళు రావటం అనేది అది ప్రజాస్వామ్యానికి మరియు స్వతంత్రతకు స్వేచ్ఛకు భంగకరం. కాబట్టి ఇది నా మనస్ఫూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఇది బౌద్ధులకే కావాలని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు సపోర్ట్ చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నా కానీ ఆ మహంతుల యొక్క రాజకీయ పలుకుబడి ముందు ఇవన్నీ కూడా ఏం పనిచేయలేదు. తర్వాత మనకి 1947లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన మీదట దీని మీద బాగా ఒత్తిడి పెరుగుతున్నప్పుడు 1949లో బీహార్ గవర్నమెంట్ ఏం చేసిందంటే బీటీ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ని అమెండ్మెంట్ చేసిందనమాట. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే ఒక కమిటీని వేశారనమాట. ఆ కమిటీలో 8 మంది సభ్యులు ఉంటారు. ఆ 8 మందిలో 4 వచ్చేసి హిందువులు, అంటే ఈ మహంతి వంశానికి చెందినటువంటి వాళ్ళు 4, బౌద్ధాన్ని ఫాలో అయ్యేటటువంటి 4 ఉంటారు. 8 మంది అంతవరకు ఉంది. వీళ్ళ మీద ఎక్సెప్షో నెంబర్గా ఆ యొక్క డిస్టిక్ సంబంధించిన ఒక జిల్లా కలెక్టర్ని నియమించాడు. ఆ జిల్లా కలెక్టర్ మాత్రం కంపల్సరీ హిందూ అయి ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక ఇష్యూని చేపట్టాలన్నా, ఒక దమ్మ కార్యక్రమం చేయాలన్నా, ఆస్తులు పరిరక్షించాలన్నా కానీ మెజార్టీ ఒపీనియన్ ఉంటుంది. ఎప్పుడైతే 4 బౌద్ధులు ఒకవైపు 4 మహంతులు ఒకవైపు ఉన్నప్పుడు ఆ జిల్లా కలెక్టర్ చేస్తాడు. ఈ మహంతులు చేస్తే 4+1 5 అవుతుంది అనమాట. ఈ 5 అయ్యే క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళకి మెజార్టీ అయిపోయి వీళ్ళు అనుకునేది జరుగుతుంది. కానీ ఆ కమిటీ మాత్రం నామకే వాస్తు అయిపోయింది. తర్వాత దీని మీద చాలా పోరాటం చేస్తే అమెండ్మెంట్ చేసి 1955లో ఈఎంఓను కూడా, అంటే మ్యాజిస్ట్రేట్ అంటారు ఆయన్ని, కలెక్టర్ని, ఆయన కూడా హిందువుగా కాకుండా మామూలుగా నాన్ హిందువుగా కూడా ఉండొచ్చు అని చెప్పేసి ఒక సర్క్యులర్ చేస్తే ఇప్పుడు వరకు 38 మంది జిల్లా కలెక్టర్లు అక్కడ మారితే కేవలం 5 మాత్రమే నాన్ హిందూస్. వాళ్ళు 2 క్రిస్టియన్స్, 2 ముస్లింలు, 1 సిక్కులు. అంటే బౌద్ధానికి సంబంధించినటువంటి ఒక్కరు కూడా అక్కడ కలెక్టర్ పదవి చేయలేదు. కానీ ఈ 5 కూడా ఎవరికి లొంగారంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి మతోన్మాదులకు లొంగి వాళ్ళు చెప్పినట్టే చేశారు. ఎప్పుడైనా ఇక్కడ ఆ యొక్క 1945 చట్టాన్ని చేసి బౌద్ధులకు అప్పగించాలంటే భారత రాజ్యాంగం ప్రకారం అది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారం. కాబట్టి అది కేవలం ఎవరు చేయాలంటే బీహార్ ప్రభుత్వమే చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అనేది ఎంత చొరవ చేసుకున్నా కానీ బీహార్ ప్రభుత్వం యొక్క సపోర్ట్ లేకుండా చేయలేదు. కానీ ఈ అవకాశం వాళ్ళకి ఒకసారి వచ్చింది. 2005లో బీహార్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ యొక్క అంశం వెళ్ళిందనమాట. వెళ్తే దాని మీద కొంత కసరత్తు జరిగితే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎవరైతే కలెక్టర్ ఉన్నారో దీన్ని తూతూ మంత్రంగా చేసేసి వాళ్ళు ఈ యొక్క దాన్ని చేశారో దాన్ని జరగనివ్వలేదు అనమాట. ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో దీన్ని కాకుండా కొంచెం అడ్డు ఆపేసి మళ్ళీ మామూలు ప్రభుత్వం ఏర్పడింది, మళ్ళీ మామూలుగా అయిపోయింది అనమాట. ఆ విధంగా పోరాటం జరుగుతూ వస్తున్న క్రమంలో నేను 2002లో అనుకుంటా ఐక్యరాజ్య సమితికి కూడా నివేదించారు కోఫీ అన్నాన్ గారికి. ఇట్లా బౌద్ధుల యొక్క స్థలం వారసత్వ సంపద బౌద్ధులు అనుభవించాల్సి ఉంటే ఈ విధంగా ఇతరులు ఉన్నారు, దీని మీద మీరు భారతదేశ ప్రభుత్వానికి ఒక గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి కోఫీ అన్నాన్ గారు చేస్తే ఆయన కూడా పాజిటివ్గా స్పందించారు. అయినా ఎంతమంది స్పందించినా కానీ ఇక్కడ జరగట్లా. ఇక్కడ మన ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఆ హిందూ మహంతి ఉన్నారో వాళ్ళ పరంపరని శాశ్వత సభ్యులుగా చేర్చారు. దీనికి కారణం ఏంటంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణ చేశారు కదా రాష్ట్రపతిగా, ఆయన ఉపరాష్ట్రపతిగా ఉండగా ఆయన దగ్గరికి ఇష్యూ పోతే అప్పుడు ఉన్నటువంటి మహంతి ఏం చేశాడంటే ఒక ఆయన, అదిగో నేను ఇక్కడ నుంచి స్వతంత్రం వచ్చింది కాబట్టి నేను దీన్ని ఉపసంహరించుకొని మీకు అప్పగిచ్చేస్తున్నానని చెప్పి గవర్నమెంట్కి అప్పగిచ్చేసాడు. ఆ రోజుకి ఆయన రాసిచ్చినటువంటి ఫిలాసఫీ మనం చదివినట్టయితే బౌద్ధాన్ని కానీ మీరు నాశనం చేయకపోతే ఈ భారతదేశంలో హిందూ మతాన్ని మీరు పరిరక్షించలేడని చెప్పి బహిరంగంగా శబ్దం చేసినటువంటి వ్యక్తి, దానికోసం కృషి చేసిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. అతనికి ఎప్పుడైతే ఈ మహంతి అప్పగిచ్చేశాడో ఆయన్ని తెలుగుగా ఏం చేశాడంటే మహంతి గారు మీకు అప్పగిచ్చినా మీరు దీంట్లో శాశ్వత సభ్యులు అని చెప్పేసి ఒక అధికారాన్ని జారీ చేశాడు ఆయన. అందువల్ల ఆ శాశ్వత సభ్యత్వం అనేది వీళ్ళకి రావటం వలన వాళ్ళు ఇక్కడ పట్టు జరిపోయింది. ఈరోజు బీహార్ ప్రభుత్వం దీని మీద ఏదన్నా చిన్న యాక్షన్ తీసుకోవాలంటే అది పెద్ద భూస్వామి కుటుంబం అయింది. భూస్వామి కుటుంబం ఎలా అయిందంటే దీని మీద వచ్చేటటువంటి అనేక రకాల ఆదాయాలని ఒక్కటి కూడా వాళ్ళు కమిటీకి చెందకుండా వాళ్ళే తీసుకొని చాలా అన్యాయం చేశారు. మహంతుల యొక్క
ఆధీనంలో ఉండటం వల్ల ఏం జరిగింది అనేది ఒక 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఈ మహంతులు ఏం చేశారంటే బుద్ధుడి విగ్రహాలని కొన్ని దొంగిలిచ్చేశారు. అంటే ఎప్పుడైతే క్రీస్తు పూర్వంలో ఉన్నటువంటి బౌద్ధ విగ్రహాలన్నిటికి కూడా మంచి వాల్యూ ఉంటుంది, వీటన్నిటిని దొంగిలిచ్చేసేసి ఇతర దేశాలకు కూడా పంపించడం అనేది జరిగింది. అదేవిధంగా కొన్ని అపవిత్రం అంటే బుద్ధుడిని తీసేసి శివలింగాన్ని ప్రతిష్ఠించడం, పాత బుద్ధుడి మీద గుడ్డ కప్పేసి దానికి కన్నులు బొమ్మలు పైన ఇది గంగ ఇట్లాగ పెట్టేసేసి మన బుద్ధుని పైన ఉంటుంది ఆడ గంగ బొమ్మలాగా పెట్టేసి దాన్ని శివుడిగా రూపొందించడం ఇట్లాంటివి చేశారనమాట. అంతేకాకుండా వచ్చినటువంటి విరాళాలన్నింటినీ కూడా గల్లంతు చేశారు. ఆలయం లోపల శివలింగంతో పాటు కొన్ని బొమ్మలు అంటే జగన్నాథుడి దేవాలయం కూడా ఈరోజు బుద్ధగయలో మనం చూస్తాం వెళ్తే, ఇది కావాలని చెప్పి వీళ్ళు పెట్టినటువంటి ఇది. లోపల హిందూ పూజారులు అనే వాళ్ళు పూజా విధానం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చనిపోయినప్పుడు పిండ ప్రదానం అక్కడే చేస్తారు, జంతు బలను కూడా అక్కడే చేసేటటువంటి ఆచారం ఉంది. ఇవన్నీ కూడా మన బౌద్ధ సూత్రాలకు వ్యతిరేకమైనవి. అదేవిధంగా సందర్శకులు ఇచ్చినటువంటి విరాళాలని ఏవి కూడా కమిటీకి చెందకుండా వీళ్ళే లాగేసుకునేటువంటి పరిస్థితి. ఈ విధంగా చేస్తున్నటువంటి క్రమంలో 1992లో మహాబోధి మహావిహార్ ఆల్ ఇండియా యాక్షన్ కమిటీని ఒకటి ప్రారంభించారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరోచితంగా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కమిటీ ఆధ్వర్యంలోని ఈ రోజు సెప్టెంబర్ 17న ఏదైతే అనగారిక దమ్మపాల తన జీవితం మొత్తాన్ని కూడా బోధగయ విముక్తి కోసం ఆయన శ్రమించి కష్టపడి త్యాగం చేశాడు తన జీవితాన్ని. ఆయన యొక్క పుట్టినరోజు ఆ రోజు కాబట్టి ఆయన యొక్క 160వ పుట్టినరోజు జయంతి సందర్భంగా వీళ్ళందరూ కూడా భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి బౌద్ధులు మొత్తం 5 లక్షలకు పైగా అక్కడ సమావేశమయ్యి అక్కడ ఉన్నటువంటి బీటీ యాక్ట్ అంటే ఏం లేదు, నలుగురు వాళ్ళు నలుగురు వీళ్ళు ఉంటారు, ఒకడు వచ్చేసి ఎక్సెప్షన్ మెంబరు వాళ్ళు ఉంటాడు, తర్వాత ఆడ పనులు ఏం జరగవు. ఎందుకంటే యొక్క మసీదు కూడా ముస్లింల ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు కనీసం మన తిరుపతి వెళ్తే అక్కడ ఎవడన్నా క్రిస్టియన్ ఒక పాంప్లెట్ తిరుపతి కొండ మీద పంచితే ఎంతో అపరాధం అండి. వీడియో మోగస్ చేసేసి వాడిని ఏదో దోషిగా నిలబెట్టే క్రమంలో ఏకంగా మన యొక్క విహారంలోనే 4 మహంతులు చేరి వాళ్ళు ఇష్టాధిరాజ్యం భరిస్తుంటే ఏ మీడియా కూడా దీన్ని కవర్ చేయదు. కారణం ఏంటంటే బీహార్లో ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి పలుకుబడి. ఇక్కడైనా నితీష్ కుమార్ కళ్ళు తెరిచి మన యొక్క బౌద్ధాలయాన్ని మన బౌద్ధ విహారాన్ని మనకు అప్పగించాలి. అంతేగాని వాళ్ళు ఎవరికో రాజకీయ అండదండలకు రాజకీయ విధానానికి లొంగి మనకి అన్యాయం చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు యునెస్కో గుర్తించినటువంటి ఒక వారసత్వ సంపద అది మనం కాపాడుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు ఏ ప్రధానమంత్రి వెళ్ళినా ఏ యొక్క అంబానీ భారీ ఇతర దేశాలకు వెళ్ళినా ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బౌద్ధ భూమి అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నప్పుడు ఈ బౌద్ధానికి జరుగుతున్నట్టు ఈ భూమిలో ఈ బౌద్ధానికి ఏదైతే బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వీళ్ళు ఎందుకు ఖండించరు? ఇక్కడ ఒక న్యాయము అక్కడికి వెళ్ళినప్పుడు ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. దీన్ని మనం అంతా వెలుగెత్తి చాటాలి. బౌద్ధులుగా మన కర్తవ్యం ఏంటంటే మన యొక్క బౌద్ధ విహారాలను వీటితో పాటు ఏదైతే ఉన్నాయో ఇతర కబంధ ఈ రోజు మనం అనకాపల్లి కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు దాన్ని శివుడి గుడిగా చాలా మంది జనవరి 16వ తేదీ బొట్లు పెట్టు ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. దీనికి కూడా మనం అడ్డుకట్టేసి మనం ముందుగా సాగాలి. మన విహారాలని మన యొక్క బౌద్ధ స్తూపాలన్నింటినీ మనం కాపాడుకునే క్రమంలో మన వంతు యొక్క సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ టైం కూడా కేటాయించేసి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ విషయాన్ని ఇంతటితో రేపు సెప్టెంబర్ 17వ తేదీ అనుకుండా ప్రతి సమావేశంలోనూ ప్రతి చోట దీన్ని మనం ఎలుగెత్తి చాటుతూ మన బౌద్ధ వ్యవహారం మన యొక్క సొంతమయ్యే విధంగా బౌద్ధులే దాన్ని నాయకత్వం వహించే విధంగా బౌద్ధ సంప్రదాయ పద్ధతులు అక్కడ ఏదైతే జ్ఞాన సంపద పొంది ఉన్నారో బౌద్ధులే అక్కడ కార్యక్రమాలు నిర్వహించే విధంగా మనం కృషి చేయాలి. దాని అందుకు మనమంతా సహాయం అందిద్దాం. అదేవిధంగా మనం నైతికంగా ధైర్యంగా భౌతికంగా అన్ని విధాల మన సహాయ సహకారాలు అందిద్దాలని దానికి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మన వేణుగోపాల్ గారు చాలా కష్టపడి చాలా సంతకాలు స్వీకరించేసి నితీష్ కుమార్కి మనం కూడా లెటర్ రాసాం. బిఎస్ఐ స్టేట్ కమిటీ తరఫున లెటర్ రాసాము. అదేవిధంగా కొన్ని వందల సంతకాలు స్వీకరించి మనం అక్కడ బీహార్ ప్రభుత్వానికి పంపించాము. అవసరమైతే మనం ప్రత్యక్షంగా రాబోయే రోజుల్లో ఆ పోరాటానికి కూడా సిద్ధమయ్యి ముందుకెళ్లాలని చెప్పి బౌద్ధులుగా మన కర్తవ్యం మనం భౌతికంగా జీవించినంతకాలం మన యొక్క ఆరామాలని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మాది. ఎందుకంటే అనగారిక దమ్మపాల 36 సంవత్సరాల జీవితాన్ని కేవలం బుద్ధగయ విముక్తి కోసమే చేశాడు. అంటే ఆయన యొక్క కమిట్మెంట్ ఆయన అందులో మన దేశస్థుడు కాదు. శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ బౌద్ధ ఆరామానికి బుద్ధుడికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాడు. ఈ భూమిలో ఈ దేశంలో పుట్టిన మనం దాని గురించి ఆలోచించకపోవడం మన యొక్క దౌర్భాగ్యం అవుతుంది. కాబట్టి దీన్ని ముందుగా మనం ముందుకు తీసుకెళ్ళి మనం ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఆ విధంగా మనంతూ సహాయాన్ని కూడా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమో బుద్ధాయ.